నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు నేను 2 అరటికాయలను తీసుకుని కర్రీ చేసుకుంటున్నానండి. అరటికాయలో పెసరపప్పు వేసుకుని వండుకుందామని 2 అరటికాయలు తీసుకున్నాను. ఈ 2 అరటికాయలు కూడా ఇప్పుడు మనం చెక్కు తీసేసుకుందామండి చక్కగా. ఈ కర్రీ చేసుకుంటూ నేను కొన్ని టిప్స్ కూడా చెప్తున్నానండి. వీడియో స్కిప్ చేయకోకుండా చూస్తే ఆ టిప్స్ మీకు తెలుస్తాయండి. ఇప్పుడు ఇలా ఈ అరటికాయ పీలంతా తీసేసుకుని అరటికాయలని ముక్కలుగా కట్ చేసేసుకుందాం అండి. ఈ పెసరపప్పు అరటికాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు ఇలా వండుకున్నారంటే మళ్ళీ మళ్ళీ అరటికాయ కూర వండుకుంటారు ఇలాగే. అరటికాయ పీల్ తీసేటప్పుడు చేతులకి కొద్దిగా నూనె రాసుకుని పీల్ తీసుకుంటే అరటికాయలు నల్లగా అవ్వవండి. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ పెరుగు తీసుకోవాలండి. స్పూన్ పెరుగు కూడా ఈ బౌల్లో వేసేసుకుని ఒక అర లీటర్ వరకు వాటర్ పోసేసుకుని ఈ పెరుగుని ఆ వాటర్లో కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న ఈ వాటర్లో మనం అరటికాయ ముక్కలు వేసుకుంటే చక్కగా మంచిగా ఉంటాయండి. ఇలా చేసి ఈ టిప్స్ని మీరు ఫాలో అవ్వండి. అరటికాయ ముక్కలు నల్లగా అవ్వవు. చక్కగా ఉడికేటప్పుడు కూడా ఎక్కువసేపు ఉడికించుకోకుండా నూనెలో వేయగానే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇవి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని గుప్పుడు పెసరపప్పు తీసుకుని కొద్దిగా వాటర్ పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. నేనైతే ఇక్కడ నాకు చిన్న రోల్ ఉంది, దీనిలో వేసి దంచుతున్నాను. మీకు రోల్ లేకపోతే కనుక మిక్సీ బౌల్లో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి అండి. ఇలా దంచుకున్న ఈ పెసరపప్పుని మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని ఒక మూకిడి పెట్టేసేసుకుని మూకిట్లో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాం. ఈ పోపు దినుసులను ఒకసారి వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఈ పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగక్కర్లేదండి, కొద్దిగా వేగితే చాలు. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదండి, పెరుగు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, అరటికాయ ముక్కలను కూడా వేసేసుకుందాం అండి. ఆ నీళ్ళు ఏమీ రాకుండా చక్కగా ఉంచుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలియబెట్టుకుందామండి. ఒకసారి మూత పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకుందామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా సపరేట్ అయిపోతుంది ముక్కల నుంచి. అంటే 80% ముక్కలు మెత్తగా ఉడికిపోయినట్లేనండి. ఇక్కడ మా చెట్టు నుంచి తెచ్చుకున్న కరివేపాకు అండి, కొద్దిగా తీసుకొచ్చి వేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా చాలా తాజాగా ఉందండి. ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పుని దంచాం కదండి, కచ్చాపిచ్చిగా దంచుకునే ఇప్పుడు పెసరపప్పుని కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుతుంటేనే ఆ కలిపినప్పుడల్లా భలే మంచి స్మెల్ వస్తుందండి, మాంసం కూర స్మెల్ వస్తుంది. ఒకసారి మూత పెట్టేసేసుకుని మరొక 5 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకుందామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా పోసుకుని 2 మినిట్స్ ఉడికించుకుందామండి. మూత తీసి చూద్దామండి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుందామండి. ఇక్కడ నేను చేసుకునే కర్రీకి 2 స్పూన్లు కారం పడుతుందండి, అందుకే నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందామండి. కింద మూకుడి అడుగంటుకోకుండా చక్కగా ఈ కూరను చేసుకోవాలండి. మూకుడి అడిగంటిందంటే కింద కూర టేస్ట్ మారిపోతుంది. అడుగంటుకోకుండా చక్కగా తిప్పుకుంటూ కూర చేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకుని ఒకసారి నిదానంగా కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసి
2 మినిట్స్ ఉడికించుకుందామండి. సిమ్లోనే ఉండాలండి. ఈ కూర అంతా కూడా సిమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం ఉడికించుకోవద్దండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని అరటికాయ పెసరపప్పు కూర రెడీ అయిపోయిందండి.